భగవంతుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి. థ్యాంక్ యూ. అయ్యో రామా, కళ్ళు కనపడ్డాలేదా? మర్యాదగాలే. ఎంతసేపు ఇలా దెబ్బలు తింటూ ఉంటారు? వెళ్ళి సీట్లో కూర్చోండి. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏరోప్లేన్ అంటే నాకు కూడా చాలా భయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. వావ్, మీరు కవిలాగా కవిత చెప్పారు సార్. అరే ఇది కవిత కాదు, నేను చెప్పే పంచ్ డైలాగులు. ఒకవేళ నా పంచ్ డైలాగులు మీకు నచ్చినట్లయితే మీరు చప్పట్లు కొట్టాలి. కొట్టండి. అరే సార్, మీ కవిత చాలా బాగుంది కాబట్టే మీరు కవిలా కవిత చెప్తున్నారని మిమ్మల్ని మెచ్చుకున్నాను. సరే చెప్పండి, మీరు క్యాపుచినో తాగుతారా? మీ ఫ్లైట్ లో వచ్చే ప్యాసింజర్స్ కి క్యాపుచినో ఎందుకు ఇస్తారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. మీరు కాఫీ తాగుతారా అని అడిగాను. నాకు ఎంత కష్టం వచ్చినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఇంత పొద్దున్నే నేను కాఫీ కూడా తాగను. చప్పట్లు కొట్టండి. నా పేరు షెఫు సార్. బంజారా హిల్స్ కి వెళ్ళి నా పేరు అడగండి సార్. నేను దారుణంగా కవిత చెప్పే వాళ్ళకి నా శాండిల్ తోనే బుద్ధి చెప్తాను. మీరు ప్యాసింజర్ కావడం వల్ల మిమ్మల్ని ఏమి అనకుండా వదిలేశాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్లేన్ కి ఏమైనా అయిందంటే అసలు మనం ఏం చేయగలం? మేడం, మీరు ఏం చేయగలరో చెప్పండి. ఏం చేసినా పైనున్న దేవుడు మాత్రమే చేయగలడు. ఏమీ జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించండి. రాజస్థాన్ లోనే పెద్ద డెసర్ట్ ఉంటుంది. ఏరోప్లేన్ అంటే నాకు చాలా భయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. దేవుడా, ఇంకోసారి మీరు దారుణమైన కవిత చెప్పారంటే ప్లేన్ క్రాష్ కావడానికి ముందే మీకు ఆక్సిజన్ మాస్క్ వేసి కిందకి తోసేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఎవరు కదలకుండా అలాగే ఉండాలి. ఈ విమానాన్ని మేము హైజాక్ చేస్తున్నాం. లేదు, ఇది చాలా తప్పు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మాకు బాగా తెలుసు. నిన్నే షేన్ వాట్సన్ భలే సిక్స్లు కొట్టారు. అయినా అసలు మీరు ఎందుకు ప్లేన్ ని హైజాక్ చేశారు? చప్పట్లు కొట్టండి. కొట్టండి. మేము ఎందుకు నీతో చెప్పాలి? నువ్వేమైనా మా బాబువా? విమానం బయలుదేరినప్పటి నుంచి పనికి మాలిన కవితలు చెప్పి మమ్మల్ని విసిగెత్తించావు. నోరు మూసుకొని కూర్చో, లేదంటే డోర్ ఓపెన్ చేసి బయటికి నెట్టేస్తాను. జాగ్రత్త. వెంటనే బ్లూ క్యాప్ ని మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. దానికన్నా ముందు మీరందరూ నన్ను క్షమించండి. చప్పట్లు కొట్టండి. కానీ సార్, మీరు మౌనంగా ఉండండి, లేకపోతే వీళ్ళు ఒకేసారి మిమ్మల్ని పైకి పంపించేస్తారు. పైలట్, విమానాన్ని త్వరగా కిందికి దించు. త్వరగా. ఇప్పుడే మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికింది. చార్మినార్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 444 ని తీవ్రవాదులు హైజాక్ చేశారు. ఇండియా వాంట్స్ టు నో హౌ అండ్ వై. మేడం ఫ్లైట్ ని హైజాక్ చేశారట. మేడం ఎప్పుడు ప్లేన్ కొనుక్కున్నారు? ఒరే బుద్ధి లేనోడా, మేడం ఏ ఫ్లైట్ లో అయితే హైదరాబాద్ వెళ్ళారో ఆ ఫ్లైట్ హైజాక్ అయ్యిందిరా. కన్నా సార్ ప్లేన్ లో ఉన్నారు, దాన్ని హైజాక్ చేశారట. కన్నా సార్ ఎందుకని ఆ ప్లేన్ ని హైజాక్ చేశారు? ఆయన హైజాక్ చేయలేదు, ఆయనున్న ప్లేన్ ని ఎవరో హైజాక్ చేశారట. ఈ రోజు చాలా ప్లేన్లు హైజాక్ అయిపోతున్నాయి. ఒక ప్లేన్ హైజాక్ చేశారు. వీళ్ళిద్దరూ ఆ ప్లేన్ లోనే ఉన్నారు. అరే ముందు న్యూస్ వినివ్వండి. ఇండియా వాంట్స్ టు నో హూ. ఇంతవరకు ఫ్లైట్ ని ఎవరు హైజాక్ చేశారన్న విషయమే తెలియలేదు. వాళ్ళు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా హైజాకర్స్ ఫ్లైట్ ని ఒక దీవిలో దింపారని మాకు సమాచారం అందింది. మన మేడం ని కాపాడాలి. కన్నా సార్ని కూడా కాపాడాలి. ఆ సరేలే, ఇద్దరిని కాపాడేద్దాం. కానీ ఎలా? నన్ను ఆలోచించనివ్వు.
నా దగ్గర ఒక ఐడియా ఉంది. హే, ఇది చాలా చండాలమైన ఆలోచన. కాట్కర్ గారిని, కన్నా గారిని నేను ఎలా కాపాడగలను? మీరు పోలీస్ ఆఫీసరే కదా, వెళ్ళి కాపాడడానికి ఏంటి మీకు? హే, ఆ దీవి నా ప్రాంతంలో లేదు. దాన్ని ఆ ప్రాంతం ఇన్స్పెక్టరే చూడాలి. అంటే అక్కడున్న ఇన్స్పెక్టర్ని పంపించండి. అక్కడికి పోలీసులు వెళ్తే ప్రయాణికుల ప్రాణాలకి ఆపద. అందువల్ల మనం ఏ చర్య తీసుకోకూడదు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం వెళ్ళి వాళ్ళని కాపాడుదాం. ఏయ్, మూర్ఖుల్లాగా మాట్లాడకు. ఆ దీవికి వెళ్లేదెలా? ఎగురుతూ వెళ్ళగలరా? కొన్ని సమయాల్లో వెలగని ట్యూబ్లైట్ కూడా ఒక్కొక్కసారి వెలుగుతుంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ పాండా. మేము ఎగిరి వెళ్తాం, అర్థమవుతుందా? నువ్వొక గాడిదవి. నీ దగ్గర మాత్రమే ఎగిరే లైసెన్స్ ఉంది, మా దగ్గర లేదు. మేమలా ఎగరగలుగుతాం? బుద్ధి లేనోడా, మనం ప్లేన్ ఎగిరి వెళ్దాం, అర్థమైందా? ఈ ఐడియా చాలా బాగుంది. పదండి ఇన్స్పెక్టర్ పాండా. నేను అసలు రాను. రండి. నేను రానంటున్నానుగా. దెబ్బలు బాగా తగిలితే ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. నేను అసలు రాలేను. నన్ను అర్థం చేసుకోండి. నా డ్యూటీ వదిలేసి అక్కడికి వస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్, మాకు మీ సహాయం కావాలి. నేను మీకు సహాయం చేస్తాను. నా నేస్తానికి ఫ్లయింగ్ క్లబ్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళడానికి ఆ విమానాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? ఓకే సార్, వెళ్ళడానికి వెహికల్ రెడీ. ఇప్పుడు మనం వెళ్ళి బట్టలు సర్దుకుందాం. గొడవ తీరిందిరా. మంచి సమయం. పాండా గారు పైలట్ తో మాట్లాడి ప్లేన్ అరేంజ్ చేశారు. తమ్ముడు, అటు చూడు. పాండా సరేక జీప్. ప్లేన్ వద్దు, మనం ఇందులోనే అక్కడికి వెళ్ళిపోదాం. ఆ ఊరు సముద్రం మధ్యలో ఉంది కాబట్టి అక్కడికి రోడ్డు మీద వెళ్ళలేం. ఓకే, మన పైలట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. స్కూటర్ కన్నా జీప్ లో వెళ్తే మనం చాలా వేగంగా వెళ్ళొచ్చు. రండి, జీప్ లో వెళ్దాం. బండ్లో వెళ్తాను. అది ప్రభుత్వ వాహనం. పట్టుకోండి. మనం ఎలా పట్టుకోగలం? జీప్ ని వాళ్ళు ఎత్తుకెళ్లారు కదా. స్కూటర్ ఇక్కడే ఉంది కదా, రా వెళ్దాం. వాళ్ళ వెనకే వెళ్దాం. ఇన్స్పెక్టర్ పాండా వెనకాలే వస్తున్నారు. ఆయన పైలట్ ఫ్రెండ్ ని మీట్ అవడానికి వస్తున్నారనుకుంటాను. జీప్ ని సర్వీస్ కి ఇవ్వమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే సార్. త్వరగా పద, త్వరగా. కుడివైపు, ఎడవైపు, కుడివైపు, ఎడవైపు, కుడివైపు, ఎడవైపు, వెనక్కి తిరుగు, ముందుకు. దొరికాడు. బన్నీ, నువ్వు పుచ్చకాయ తింటావా? జాగ్రత్త, జాగ్రత్త, పడిపోతాం. ప్రభుత్వ వాహనం, జాగ్రత్తగా తోలండి. జాగ్రత్త. ప్రభుత్వ వాహనం, వేగం పెంచు, వెళ్ళు. అరే, ఒక టైరేమో ఊడిపోయింది. ఏమీ కాదు, 3 టైర్లతో వెళ్ళిపోతాం. నేను స్కూటర్ ని 2 టైర్లతో నడుపుతాను, తెలుసా? హాయ్, మమ్మల్ని ఇన్స్పెక్టర్ పాండా పంపారు. ఓ, రండి, వచ్చి కూర్చోండి, మనం తేలిపోదాం. లేదు,
మేము పైలట్ ని మాత్రమే చూడాలి. నేను పైలట్నే. ఎగిరిపోదాం. మీరు పేపర్ తో ప్లేన్ ని ఎగరేస్తున్నారు. మేము నిజమైన పైలట్ తో మాట్లాడడానికి వచ్చాము. అది నేనే. చిన్న వయసులో నుంచి ఫ్లైట్ ని ఎగరేస్తున్నాను. పేపర్ ప్లేన్ నా? చిన్నప్పుడు పేపర్ ఫ్లైట్ ని ఎగరవేశాను. తర్వాత రిమోట్ ఫ్లైట్ ని, ఇప్పుడు నిజమైన ఫ్లైట్ ని నడుపుతున్నాను. మాకు అర్జెంటుగా ఒక హెలికాప్టర్ అద్దెకి కావాలి. అర్థమైందా? అర్థమైంది. ఇన్స్పెక్టర్ పాండా విషయం ముందే నాకు చెప్పారు. ఈ విషయం నాకు ముందే తెలుసు. మేము ఒక దీవికి వెళ్ళాలి. దీవి, ఎడారి, జలపాతం వీటిలో ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్తాను. ఇదిగో చూడయ్యా, తర్వాత మేము పని చేసుకుంటున్నాం. నేను భిక్షగాడిని కాదు, ఇన్స్పెక్టర్ పాండాని. ఇన్స్పెక్టరే కదా, ఎందుకని బిచ్చగడ్లా మారిపోయారు? నేను భిక్షగాడిగా మారలేదు. అయితే ఎందుకని ఈయన మిమ్మల్ని చూసి వెళ్ళిపో అన్నారు? అరే, ఇతను నన్ను భిక్షగాడిగా అబద్ధం చేసుకున్నాడు. అరే పాండా సార్, రండి కూర్చోండి. టీ తెప్పించమంటారా? నీళ్లు తీసుకురండి. టీతో ఈయన మొహం కడుక్కున్నారంటే కాలిపోతుంది. నేను టీ తాగడానికి తెప్పిస్తానన్నాను. మనకి టైం లేదు. మన మేడం గారి ఫ్లైట్ అక్కడ టాబులో హైజాక్ అయిపోయి ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. హైజాకర్సా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను మీతోటి రాను. మనం ఎగిరిపోదాం. మా మేడం ప్రమాదంలో ఉన్నారు. రాను. వాళ్ళు నా హెలికాప్టర్ ని కూడా హైజాక్ చేస్తారు. సరే, మీ హెలికాప్టర్ ని మాకు ఇవ్వండి. మేము ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మేము డ్రైవ్ చేస్తాం. వద్దు, కాస్త నా బండిని అలా చూడండి. వీళ్ళు 3 చక్రాలతోనే ఇక్కడికి వచ్చారు. ఆలోచించుకో. వీళ్ళకి హెలికాప్టర్ ఇస్తే ఫ్యాన్ మాత్రమే తిరిగి వస్తుంది. లేదు, వస్తే మాతో రా, లేదంటే హెలికాప్టర్. నేను మీతోటి వస్తాను, కానీ ల్యాండ్ మాత్రం చెయ్యను. సరేలే, ఏదో ఒకటి మేమేదో ఒకటి చేసుకుంటాం. వావ్, ఎంత అందంగా ఎగురుతున్నాయో. అందరూ ఇలా చూడండి. మీకు ముందే విషయం చెప్తున్నాను. దీవిలో హైజాకర్స్ ఉన్నారు. అక్కడ నేను నా హెలికాప్టర్ ని ల్యాండ్ చెయ్యను. సరేలే, మేము పారాషూట్ లో వెళ్ళిపోతాం. పారాషూట్ నుంచి దూకాలంటే మనం ఎందుకని హెలికాప్టర్ తీసుకొచ్చాము? మీరు పాటలు వింటం లేదు కదా, మరి ఎందుకని దాన్ని మీరు తగిలించుకున్నారు? కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి పెట్టుకున్నాను. అవును, ఇదేం బటన్? అది హెలికాప్టర్ కు పైనున్న ఫ్యాన్ కు సంబంధించిన స్విచ్. ఎందుకని మీరు ఫ్యాన్ వేసుకున్నారు? ఆల్రెడీ బాగా చెమటగా ఉంది కదా. పపేట్, నువ్వు ఏదో చెయ్యి. అరే, నేనేమైనా సూపర్ మ్యాన్నా? నేను కింద పడకుండా ఎలా ఆపుకోవాలి? ఆయన ఎందుకని నిద్రపోతున్నాడు తమ్ముడు? అయ్యా మొద్దు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే హెలికాప్టర్ ని ఎవరు నడుపుతారు? నేను డ్రైవ్ చేస్తాను. నా దగ్గర రిమోట్ హెలికాప్టర్ ఉంది కదా, అందుకని నేను డ్రైవ్ చేస్తాను. అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎందుకు నన్ను ఫాలో చేస్తుంది? ఏంటిది? ఏ పక్షి, జరుగు జరుగు. ఒక పని చేస్తా, నేను కొంచెం పైకి వెళ్తాను. పక్షులు వెళ్ళిపోయాయి, నేను ఇప్పుడు పైకి వెళ్తాను. ఏంటిది నా వెనకాల వస్తుంది? కాసేపట్లో నాకు చుక్కలు చూపించారు వీళ్ళు.
అని చూడు. హనీ జాగ్రత్త, లేకపోతే మనం కింద పడిపోతాం. మనం నేల మీద పడిపోము, ఎందుకంటే కింద నీళ్లున్నాయి. తప్పించుకున్నాం. తమ్ముడు, హెలికాప్టర్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ. అందరూ పారాషూట్ వేసుకోండి, దీవి వచ్చేసింది. గుర్తించుకోండి, ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోకూడదు. అలాగే ఎవరైనా ప్రయత్నించారంటే మీ అందరినీ తరిమి తరిమి కొడతా. టమాటా రేటు కిలోకి బాగా పెరిగిపోయింది. నాకేంటి అంతా మసకగా కనిపిస్తోంది. చప్పట్లు కొట్టండి. గోలీ కావాలా? అవునన్నయ్య, బాగా తల తిరుగుతోంది. తాగడానికి గోలీ సోడా ఉంటే బాగుంటుంది, ఒకటి ఇవ్వండి. ఆయన మిమ్మల్ని షూట్ చేయడానికి గోలీ కావాలని అడుగుతున్నారు. కాల్ చైనా. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నాకు గోలీ వద్దు, ఏం వద్దు, నన్ను వదిలేయండి. చప్పట్లు కొట్టండి. ఎరా పొట్టోడా, నీకు చప్పట్లు కొట్టడం కూడా తెలీదా? చప్పట్లు ఎదుగో చేతులతో ఇలా కొడతారు, మొహం మీద కాదు. ఇక మీద ఇతని కవితలు వింటూ నేను మౌనంగా ఉండలేను. ముందు గన్ను ఇలా ఇవ్వండి, నేను ఇతన్ని షూట్ చేసి పారేస్తాను. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, ఇతని కవితలు మాత్రం నేను వినలేను. వద్దు వద్దు, ఇక మీద ఈయన కవితలు చెప్పరు. కన్నా సార్, వాళ్ళకి సారీ చెప్పేయండి. దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తాజా పువ్వుల్ని పెడతాను. క్షమించండి, నేను మీకు సారీ చెప్తాను. చప్పట్లు కొట్టండి. హే చూడు భగవంతుడా, వీడి బారి నుండి మమ్మల్ని కాపాడు. మీరు ఏం చేస్తున్నారు? కుస్తీ పడ్డానికి వెళ్తున్నారా? పారాషూట్ తో దిగడానికి కదా వెళ్తున్నారు. లేదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను తిరిగి వెళ్ళిపోతాను. నేను నీకు సైన్ చేస్తాను, నువ్వేం దిగులు పడకు. జోర్దార్, ఇది చాలా ఈజీ. పద, నేను నీకు చూపిస్తాను. నేను కిందకు దూకను. భయపడకు, ధైర్యంగా కిందికి దూకు. వెళ్ళు వెళ్ళు. నేను కిందకు దూకను. అరే జోర్దార్, మర్చిపోయాను. నీకోసం ఇదిగో నేను ఈ గిఫ్ట్ తెచ్చాను. ఇటు చూడు, త్వరగా దీన్ని పట్టుకో. సూపర్ సూపర్ సూపర్, ఇవాళ మీరంతా రెక్కలు లేకుండా ఎగురుతున్నారు. నాకు ఎముక దొరికింది. కిందకి చూడు జోర్దార్, పారాషూట్ ఓపెన్ చేయకపోతే నీ ఎముకలు వేరే వాళ్ళకి దొరుకుతాయి. తమ్ముడు, వీడెందుకని మళ్ళీ ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాడు? తప్పుకోండి, లేకపోతే ఒకరినొకరు ఢీకొని పడిపోతాం. అర్థమైందా?
పీక్ దగ్గరికి వచ్చేసాం. నేను దూకైపోతున్నాను. సీ ఫుడ్ తాజాగా బాగా తినొచ్చు. చూసారా నా స్టైల్? పిల్లి భలేగుందే, కానీ చాలా పెద్దదిగా ఉందే. ఈ రోజు కడుపు నిండా తినొచ్చులే. నేనేమన్నా కొబ్బరి హల్వానా తినేస్తానని ఈజీగా చెప్తున్నావు? నేను కింద పడగానే తినడానికి సింహం సిద్ధంగా ఉంది. నన్ను వదిలేయండి సింహం సార్. ఇదేంటి కొత్త రకం జంతువులాగుందే. అయ్యో నేను పారిపోతాను బాబు. అరే పారాషూట్ ఎక్కడ ఇరుక్కుంది? నన్ను కాపాడండి. హలో, నేను ఇరుక్కున్నాను, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ, బాగా మసాజ్ చేస్తున్నారు. ఓ చిన్న పిల్లి, చాలా బాగుంటుంది. ఈ రోజు లైట్ గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నా, ఈలోగా నువ్వే వచ్చావు. వీడి మనల్ని నవ్వించి ఇరికించేసాడేంటి? అరే కిటీ ఎంత స్మార్ట్ చూసారా? క్లీన్ ల్యాండింగ్ చేసింది. వావ్, ఈ అడవి చాలా అందంగా ఉంది. మనందరం తిరగడానికి హాయిగా ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువైన జంతువులున్నాయి. అడవి లోపల జంతువులు ఉండకుండా ఇక్కడ మహారాజులు ఏమైనా ఉంటారా? మనం ఇప్పుడు దీవికి వచ్చేసాం, కానీ ఇప్పుడు మేడంని కన్నా సార్ని ఎలా కాపాడాలి? అయితే మనం ఇప్పుడు హైజాకర్స్ ని అటాక్ చేయాలి. అవును, డైరెక్ట్ గా ఫైట్ చేద్దాం. కానీ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి కదా. అవును, అందుకే మనం వాళ్ళ దగ్గరికి నటిస్తూ వెళ్ళి వాళ్ళ గన్స్ ని తీసుకోవాలి. ఎలా మనం అటాక్ చేయబోతున్నామని ఇప్పుడు కూర్చొని ప్లాన్ వేద్దాం. అదిగో ప్లేన్ అక్కడే ఉంది. బాగా నిద్ర వస్తుంది. ఇద్దరిద్దరుగా నిద్రపోదాం. సరే, ముందు మనిద్దరం నిద్రపోదాం. పద. గుడ్ నైట్. అరే ఏముంది, కుందేలై ఉంటుంది. మనం కొంచెంసేపు నిద్రపోదామా?
వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి. ఏం చేయాలన్నా జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, మనం వెళ్ళి వాళ్ళకి తెలియకుండా గన్స్ తీసేసుకుందాం. నేను కన్నా సార్ కట్లు విప్పుతాను. ఇది నిద్ర లేకుండా ఉండేలా చూడు దేవుడా. ఇంకా కావాలా? ఎవరెక్కడి నుంచి తప్పించుకోకూడదు. తోటలు వెళ్ళిపోతాయి, జాగ్రత్త. ఈ గన్ను తీసుకో, నాకొద్దు. అరే హనీ, ఏం చేస్తున్నావు? మరి అదిగా గన్నుని కింద పెట్టాయి, లేదంటే నువ్వు తెలియకుండా వేరెవరైనా కాల్ చేస్తావు. చప్పట్లు కొట్టండి. మీ అందరినీ ఇప్పుడు ముందు నేను చంపబోతున్నాను. హ్యాండ్స్ అప్. వద్దు, మేడం ని షూట్ చేయొద్దు. మీ తుపాకులు ముందు కింద వెయ్యండి. ఆగు ఆగు, ఆగుతావా లేదా? నేను చిలకని, నేను ఆగను. అదే ఐడియా. అయిపోయాను. బతికిపోయాను రా బాబు. అయ్యో, ఇక్కడి నుంచి పారిపోండి. మేడం గారు, కన్నా సార్ త్వరగా వచ్చేయండి. తప్పించుకున్నాం. ఇదేదో ప్రత్యేకమైన గుహలాగుందే. ఇక్కడ ఎవరుంటున్నారు? నేనున్నాను. మా ప్రాంతానికి మీరు వచ్చారు, అంత సులభంగా వెళ్ళలేరు. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. బాస్ ఎవరు? నేనే. అటాక్! అటాక్! పొట్టించుంటే కొడతావేంటి? నా మెడ కొంచెం నొప్పిగా ఉంది.
ఏయ్, ఆపు. పసివాడి మీద దయలేదా నీకు? మన డెన్ లోకి వచ్చిన వాళ్ళెవరూ తప్పించుకొని వెళ్ళకూడదు. చెప్పింది అర్థమైందా? ఒక్క నిమిషం ఉండు ర్యాబిట్. ర్యాబిటా? నేను ఈ గ్యాంగ్ కి బాస్ని. బాస్ అని పిలువు. ఏమైనా నువ్వు ర్యాబిట్వే కదా, సింహానివి కాదు కదా. ఈ గుహలోకి అంత ధైర్యంగా ఎవరు రాలేరు. కానీ మీకు ఎంత ధైర్యం ఉంటే మా మీదే దాడి చేస్తారు. వారియర్ ర్యాబిట్ గ్యాంగ్ మీదే అటాక్ చేస్తారా? మీ అందరి కథని నేను ముగించేస్తాను. అదే ఈ బాస్ స్టైల్. హైజాకర్స్ నుంచి తప్పించుకొని మేము ఇక్కడికి వచ్చాము. మా ప్లేన్ ని హైజాక్ చేయడానికే వాళ్ళు వచ్చుంటారు అనుకుంటాను. ఇదా, ఇది విరిగిపోయిన ప్లేన్. వాళ్ళు ఎందుకని దీన్ని హైజాక్ చేస్తారు? విరిగిపోయిన ప్లేనా? ఆ మాట అంటానికి నీకెంత ధైర్యం? నా తలకాయ మళ్ళీ నాకు వచ్చేసింది. మనకు నచ్చిన ఏ వస్తువు అయినా సరే మనం దాని మీద ప్రాణం పెడతాం. అర్థమయ్యిందా? రైట్. హైజాకర్ మాట్లాడుతున్నప్పుడు నేను పక్క నుంచి విన్నాను. మా దీవి నుంచి ఒక యాంటిక్ ప్లేన్ ని దొంగతనం చేయాలి అనుకున్నారు. యాంటిక్ ప్లేన్ మన దగ్గరే కదా ఉంది. ఈ ప్లేన్ కోసం మేము మా ప్రాణాలనైనా అర్పిస్తాం. ఇడియట్, ప్రాణాలు ఎందుకు అర్పించడం? మనం వాళ్ళ ప్రాణాలను తీసేద్దాం. ఇన్ఫర్మేషన్ కి థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని క్షమించాను. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. వారియర్స్, రేపు రాత్రికే మనం వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం. కానీ బాస్, ఈ రాత్రికి మనం అటాక్ చేయొచ్చుగా. కొద్దిసేపట్లో తెల్లారబోతుంది. మనం రాత్రే అటాక్ చేయగలం. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. స్టూపిడ్, నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? మేము కూడా మీకు సహాయం చేస్తాం. వాళ్ళు మా మేడంని ఇంకా సార్ని కూడా బంధించేశారు. ఓకే, అంతవరకు మీరందరూ మా గెస్ట్స్. ఫ్రెండ్సా? నో, ఇది అడవి. ఇక్కడ ఎవరు ఎవరికి ఫ్రెండ్గా ఉండరు. జస్ట్ గెస్ట్. మరైతే రేపు మిషన్ హైజాకర్స్ జరగబోతోంది. మేడంకి మిగతా వాళ్ళకి అసలు ఏమీ అవ్వకూడదు. సార్, అందరూ నిద్రపోతున్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల్ని మర్చిపోయారు. మీరు చెప్పినట్టు ఇక్కడ నిజంగానే అందరూ నిద్రపోయారు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. చీకట్లో ఎలా పారిపోతాం? రేపు పొద్దున్న లైట్ ఉంటుంది కదా, పారిపోదాం. ఉదయం వీళ్ళందరూ నిద్రలేస్తే మనల్ని ఇక్కడ నుంచి తప్పించుకొనిస్తారా? ఐ డోంట్ నో. మీకేమనిపిస్తోంది? తప్పించుకొనిస్తారా? మనల్ని వీళ్ళు వెళ్ళనివ్వరు. మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. పదండి. ఓకే. అందరూ నిద్రపోతున్నారు. ఏం జరుగుతుంది? నిద్రపోయారు. ఎడారిలో నీళ్ళు అనేదే లేదు. ఏడిస్తే నాకు కట్లో నీళ్లు రాదు. నాకు ఇష్టమైన చపాతీ కూడా నాకు వద్దు. ఎందుకంటే నిజానికి నీకు అసలు బుద్ధే లేదు. నిద్రపోనివ్వరా మమ్మల్ని? అర్ధరాత్రి లేచి ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారు మీరు? ఆహా, మీ డైలాగ్ డెలివరీ నిజంగా అదిరిపోయింది. కొట్టండి, చప్పట్లు కొట్టండి. వద్దు. నేను ఇప్పుడు ఎలా టైప్ చేస్తానో చూడండి. వావ్, పాపిట్ ఎంత అందంగా ఉంది. నువ్వు స్నానం చేయరా? నా చేత ఎందుకు స్నానం చేస్తావు? నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.
అన్నకి తమ్ముడికి ఇంకా పని ఏమీ లేదా? నేను స్నానం చేయను, అర్థమైందా? అయ్యో సునామీ వచ్చేసింది, అర్థమైందా? చలి పుడుతుంది, నాకు ఈరోజు ఫీవర్ వస్తుందేమో. తమ్ముడు వెళ్ళి రగ్గు తీసుకురా. నాపై నీళ్లు పడి పడి నా రంగే పోయేటట్టుంది. అందరూ నీటితో ఆడుకుంటున్నారు. బయట క్లైమేట్ చాలా బాగుంది, నేను అడుగు మొత్తం తిరిగి వస్తాను. ఆల్ రైట్, కొద్దిసేపట్లో చీకటి పడుతుంది. అటాక్ కి అన్ని సిద్ధం చేయండి. హెడ్ లైట్ రెడీ? రెడీ? తోయడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా. అరే నా మెడ నొప్పిగా ఉంది. ఇప్పుడు ఓకే. అరే ఆపు, నేను ఇంకా ఎక్కలేదు. ప్లేన్ ని ఎగిరాయి త్వరగా. ఈ ప్లేన్ ఎగరదు, భూమి మీద మాత్రమే వెళ్తుంది. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, ఏంటి చూస్తున్నారు? ఆపండి. హలో సార్. ఏంటి చూస్తున్నావు? ప్లేన్ ని నెట్టు. నా వల్ల కాదని నోటితో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా యాటిట్యూడ్ షో చేస్తున్నావు? ఈడియట్. ఇక చాలు, వెళ్ళు. రండి అందరూ బయటకు వచ్చి నెట్టండి. ఫస్ట్ టైం నిన్ను నడిచే ప్లేన్ ని చూస్తున్నాను. అన్ని బంగారం మాత్రం అవ్వు, అర్థమైందా? ఎవరు నిద్రపోకూడదు, వాళ్ళు మనతో ఢీకొనే అవకాశం ఉంది. కాసేపట్లో మన మిత్రులందరూ ఇక్కడికి వస్తారు. అటాక్! పారిపోండి, పారిపోండి. కొంచెం మెల్లిగా వెళ్ళు. నేను దీన్ని తోలలేకపోతున్నాను.
ఆగండి, ఆవిడ మా మేడం, అర్థమైందా? వెరీ గుడ్ కిటీ. మొన్నే నువ్వు నాకు చిన్న పిల్లలా కనిపించావు, కానీ ఈ రోజు ఒక పెద్ద ఫైటర్ లా ఆధార్ కొట్టేశావు. చప్పట్లు కొట్టావు, చప్పట్లు కొట్టావు. భలే చెప్పారు, భలే చెప్పారు, భలే చెప్పారు. తన ఫ్రెండ్స్ వస్తున్నారనుకుంటా. ఇతనితో ఫైట్ చేయడానికి నా డీ ఫ్రెండ్ ని తీసుకురావాలనుకుంటా. ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? మీరు హైజాకర్లా పోలీసులా? చేతులు తాళ్ళు ఇవ్వండి. అలాగే, సారీ బాస్. కదిలితే చంపేస్తా. అంతా సక్రమంగా జరుగుతోంది. ఇంతలో ఈ మృగాలు వచ్చి పాడు చేశాయి. వీళ్ళని కాల్చి చంపండి. ఎంత పెద్ద తప్పు చేశావు? పొట్టిగా ఉన్నావు కానీ ఎన్ని చెడ్డ పనులు చేశావు. నన్ను క్షమించండి, క్షమించండి. మెడ నొప్పిగా ఉంది. సర్ప్రైజ్. సింగ్ వర్సెస్ సింగ్. చూద్దాం ఎవరో కింగ్. రాలేదు, ఆగండి.
నేను ఈ రోజు నిన్ను గాలిపటంలో ఎగరేస్తాను. అందరినీ మనం పట్టేసుకున్నాం. వీళ్ళున్నది మా ప్రాంతంలో, వీళ్ళని మేము వదిలిపెట్టాం. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. మన కథలో ట్విస్టులు భలే అదిరిపోయింది. ఇది జురాసిక్ పార్క్ క్లైమాక్స్ లా అయిపోయింది. చప్పట్లు కొట్టండి. పుపెట్, నువ్వు నిజంగా ఆదరి కొట్టేశావు. నేను ఎప్పుడూ చాలా మంచి విషయాలే చేస్తాను. ఇన్నాళ్ళకి నువ్వు ఇవాళ అర్థం చేసుకున్నావు. అర్థమైందా? మనమందరం ఇక్కడ సేఫ్ గా ఉన్నామని కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ సినిమా నచ్చినా మనం బాగా విసిలేస్తూ చూస్తాం. సరే, టైం అయిపోయింది. రెండుకి నుంచి వెళ్ళిపోదాం. చప్పట్లు కొట్టండి. నేను ఈ సముద్రంలో ఈదుకుంటూ వస్తాను. ఈ మనిషితో కలిసి ఈ ప్రయాణం చేయను. ఎందుకు ఇలా చేసావు? ఇకపై ఇతను ఇంటికి చేరేంత వరకు మైకంలోనే ఉంటాడు. ఇదే బాస్ యొక్క స్టైల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు గనక లేకపోయి ఉంటే మనం అసలు వీళ్ళని కాపాడే వాళ్ళమే కాదు. వెల్కమ్. ఇప్పుడు వెళ్ళండి. మా ప్లేన్ ఇప్పుడు రెడీ చేయాలి కదా, ఎందుకంటే ప్లేన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. బాయ్ 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 బాయ్.